సీక్రెట్ తెలుసుకున్నాక స్టార్ట్ చేసిన దాని మీద నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన, ప్రయోగం చేసిన. ఏ కర్మకి ఏ ఫలితం వస్తుందని తెలుసుకున్న తర్వాత నేను మొత్తం దాని మీదే ఫోకస్ చేసి ఓకే ఈ కర్మకి ఇంత ఫలితం వస్తుందని చెప్పి నేను దాని మీద ప్రాక్టికల్గా చేసిన తర్వాత నాకు ఫోర్స్ తెలుసు. నాకు అంటే కర్మ ఎట్లా నడిపిస్తా అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు స్కూల్ ఉంటాయి కదా సార్, మనం అందరం చదువుకున్నాం కదా. ఇప్పుడు స్కూల్ ఎవరు నడిపిస్తారు సార్? ప్రిన్సిపల్ అంటే మనకు అనిపించే ప్రిన్సిపాల్, ఆ టీచర్లు అని మనం ఒక యంత్రాంగం అనుకుంటాం. ఇది కనబడేది మాత్రమే, కనబడకుండా ఇంకొక ఫోర్స్ ఉంటుంది. ఓకే, ఫోర్స్ గవర్నమెంట్, అది పైన మేనేజ్మెంట్ అది. సో కనబడకుండా ఒక ఫోర్స్ ఉంటుంది, ఫోర్స్ నిన్ను లాక్కెళ్తుంది. సో మన మైండ్ మన కర్మ ఏదైతే అనుభవించానో మన మైండ్ అటు లాక్కెళ్తూ ఉంటుంది. ఏం ఫోర్స్ అంటే వెనకాల టైం టేబుల్ ఉంటుంది. ఇప్పుడు టైం టేబుల్ లేకపోతే స్కూల్ ఎట్లుంటుంది? అసలు ప్రిన్సిపాల్కు ఏ టీచర్ను ఏ క్లాస్ పంపనో తెలియదు, ఎందుకంటే గైడెన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు, ఏ క్లాస్ పోగానే మళ్ళీ నెక్స్ట్ ఏ క్లాస్ పోగానో తెలియదు అనుకో. సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ మొత్తం నిర్ణయించబడ్డదా లేదా, ఇది ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ అయి ఉన్నది. సో ఆయన పొద్దున ఉదయం లేవగానే 9:30 స్కూల్కి రావాలి, ఈ పీరియడ్లో ఈ క్లాస్ చెప్పాలి, ఈ క్లాస్ ఈ పీరియడ్ అయిపోగానే ఈ 45 మినిట్స్ టైం అయిపోగానే వెనకాల ఫోర్స్ ఇంకో క్లాస్కు నెట్టేస్తుంది కదా, నన్ను తీసుకెళ్తుంది. అర్థమైందా? నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నా, నాకు లోపల ఉన్నా, కానీ అక్కడ నెట్టుకెళ్తుందా లేదా? సో మన కర్మఫలం నిన్ను అట్లా నెట్టికెళ్తుంది. ఆ నెట్టికెళ్ళే క్రమంలో నీకు అక్కడ విద్యార్థులు ఎట్లయితే సిద్ధమై ఉన్నారో, టీచర్ చెప్పడానికి విద్యార్థులు ఎట్లా సిద్ధమై ఉన్నారో, మన కర్మ అనుభవించడానికి ప్రకృతిలో మనకి ఆ కర్మ ఫలాన్ని ఇవ్వడానికి ప్రకృతి ఏం చేస్తుందంటే ఈ సమకూర్చే గ్రూపును సిద్ధం చేసి పెడుతుంది. సార్ అది చెప్పే ముందు అంటే అది తెలుసుకుందాము. అసలు ప్రశ్న ఏంటంటే ఆ సీక్రెట్ ఏంటి? అదే సార్, అది చెప్పండి. అది అంటే ప్రకృతిని ఎట్లా వాడుకుంటే చెప్తా. ఇప్పుడు మీకు రొటీన్గా చెప్తాం సార్. ఇప్పుడు రామాయణం అంటే అందరు తెలుసు. ఇప్పుడు సీతమ్మ వారు ప్రారంధంలో తన కాదు నాకు ఒక అంటే ఇప్పుడు మనం A=A+B² అని చెప్తారు కదా, అట్లా నాకు మీరు తెలుసుకున్న సీక్రెట్ ఏంటంటే ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుంది, కర్మలు చేస్తేనే ఫలితం వస్తుంది అన్నారు. ఏదో ఒక సీక్రెట్ తెలుసుకున్నా అన్నారు కదా మీరు. అది చేయడం 3.5 సంవత్సరాలు చేశారు కదా, అది ఏంటి? అవును సార్, నేను మూగ జంతువులకు ఫుడ్ పెట్టేది, గోశాలలకు వెళ్ళి సేవ చేసేది. ఓకే. ఈ చిన్న పిల్లల అనాథ పిల్లల ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి సమకూర్చేది. ఓకే. ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ కాడ నేను పోయి ఫుడ్ పెట్టేది. ఇదా మీరు ఇన్వెస్ట్ చేసింది? ఇది. సో ఇప్పుడు నాకు జీతం, నాకు డబ్బులు రాగానే ఏం చేసేది, దేవస్థానాలకు వెళ్ళి అక్కడ ఎవరైనా ఉన్నారో వాళ్ళు భిక్షాటన చేసుకోవాలని ఉంటారు కదా, వాళ్ళు ఒక మాట అంటారు. వాళ్ళు మనల్ని ఏ మాట అంటారంటే ధర్మం చేయండి అంటారు. వాళ్ళు ఏమంటారు, భిక్షాటన చేసుకుంటారు. ఇప్పుడు నాకు భిక్షమే అంటలేరు సార్, ధర్మం చేయండి అంటారు. అంటే దాని అర్థమైంది, మన బాధ్యతను గుర్తు చేస్తున్నారు. నీ తలరాతను మార్చడానికి ఆ వ్యక్తి నీ ముందుకు వచ్చిండు. ఓకే. ఒక విద్యార్థికి స్కూల్ ఎట్లా ఉపయోగపడుతుందో మన భవిష్యత్తుకు, ఒక రైతుకు భూమి ఎలా ఉపయోగపడుతుందో, నా తలరాతను మార్చడానికి వచ్చిన ఒక గొప్ప మనిషి నా ముందుకు, ఒక భిక్షాదు. నేనేమనుకుంటున్నా అంటే, నాకు అడుకొచ్చి నేను ఆయనకు బియ్యం ఒక ప్లేట్ భోజనం పెట్టినా అనుకుంటున్నా. ఆయన భోజనం పెట్టినా అనేది రాంగ్. ఆయనకు సమకూర్చడానికి నాకు అవకాశం ఇచ్చిండు. ఆ కర్మ వల్ల నా తలరాతను మార్చుకున్నా నేను. ఓకే. దాని ఫలితం నేను రాసుకున్నా కదా, నా తలరాత రాసుకున్నా కదా సార్. మీకు సింపుల్, సృష్టిలో ఒక పదం ఉంటుంది కదా, అహం బ్రహ్మాస్మి, అంతే కదా. సో అహం బ్రహ్మాస్మి అంటే ఎవరు? బ్రహ్మ అంటే ఎవరు? సృష్టికర్త. ఇప్పుడు నా జీవితాన్ని ఎవరు నిర్మించుకుంటారు సార్? నేనే. అహం బ్రహ్మాస్మి అంటే దాని అర్థం అదే కదా. సో నా మాటల ద్వారా, నా నోటిలోని మాట నుదుటి మీద రాత అంటారు కదా, నేను పదే 24 గంటలు ఏ మాటలు మాట్లాడుతున్నా, ఏ వాక్కులు వస్తున్నాయి. వాక్కులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుంచి వస్తున్నాయి. లోపల శక్తి ఉంటేనే వాక్కు వస్తుంది. ప్రతి వాక్కు శక్తితోటి నిర్మించబడ్డది. కరెక్ట్. సో మాటే మంత్రం. మాటే మంత్రం. ఈవెన్ మాట మంత్రం ఎందుకైతే అంటే, మీకు మాట మంత్రం అవుతుంది. మీకు ఇది మంచి గుర్తు చేసారు సార్, థ్యాంక్స్. మీకు పూర్వము పాము కడితే మంత్రం వేసేసారు. పాము గడిచినా తేలు గడిచినా మంత్రం వేస్తారు. సో పాము కడితే మంత్రం వేసింది కదా, ఇక్కడ ఏం జరిగింది సార్, మాట ఎట్లా పని చేసింది చూడండి. మాట మంత్రమైంది, మంత్రం విషాన్ని విరుగుడు చేసింది. మనిషి బతికిండా లేదా మంత్రం అయితే? సో ఇక్కడ మాట ఎంత పవర్ ఉంది. అందరు ఏమనుకుంటారు అంటే మంత్రాలకు చింతకాలు రాలుతాయి అంటే రాలుతాయి.
ఓకే. చింతకాయలు అంటే నిజంగా చెట్టు కాదు, నువ్వు ఏదైతే అనుకున్నావో అది తీసుకొచ్చి పెడుతుంది నీ మంత్రం. ఓకే. ఆ, అది ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి పెడుతుంది, ప్రత్యక్షమవుతుంది నీకు. సూపర్. కాకపోతే సమయం పట్టొచ్చు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ మీరు చెప్పారు, నాకు ఫస్ట్ అర్థం కాలేదు కానీ, అంటే పరోపకారం, ఇతరులకు సహాయం చేయడమే ప్రధానమైన సూత్రం. ఇక్కడ ఫలితాన్ని సృష్టించడం సార్. మనిషి ఏమనుకుంటాడంటే, ఇప్పుడు నా దగ్గర జీతం వచ్చింది సార్, జీతం రాగానే నేను 10 రూపాయలు వేరే వాళ్ళకి ఇస్తే నా డబ్బు పోతుంది అన్నట్టు కనబడుతుంది. నేను ఎవరికైనా దానం చేస్తే నా డబ్బు పోతుంది అని కనబడుతుంది. నేను ఇవ్వడానికి సంకోచిస్తలేను. ఒక 1000 రూపాయలు ఎవరికైనా డొనేషన్ చేయాలంటే ఇష్టపడతలేను, నా మైండ్ ఒప్పుకుంటలేదు. ఎందుకు ఒప్పుకుంటలేదు అంటే, ప్రపంచంలో డబ్బు కూడబెట్టుకుంటేనే ధనం అని వాళ్ళు అనుకుంటారు. కూడబెట్టుకుంటే ధనం రాదు. అది ఎప్పుడు నీ ప్రారంధంలో ఉంటే వస్తుంది. ఒకవేళ 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మళ్ళీ నీ ప్రారంధంలో లేదు, అది అయిపోయింది సార్, అది అయిపోయింది. మనకు ఒక నానుడి కూడా ఉంటుంది సార్, వయసు ఉన్నప్పుడే సంపాదించుకోలే, ముసలితనంలో మళ్ళీ ఏం సంపాదించలేమంటే కదా. సో దాని అర్థం ఏంటంటే, నువ్వు పుణ్యం కూడా పెట్టుకుంటే అప్పుడు సుఖపడదు. ఇప్పుడు పుణ్యం కూడా పెట్టుకోలే, ఒక 50 ఏళ్ళ వరకు నువ్వు అంతా సెట్ అయిపోయినావు. సెట్ అయిపోయాక అప్పుడు నీ ప్రారంధంలో బ్యాడ్ ఉన్నది, అప్పుడు గట్టు పరిస్థితులు ఉన్నాయి. లేదా ఈ లైఫ్లోనే నువ్వు ఎవరికి దాన ధర్మాలు చేయలే, కొత్త పుణ్యకర్మలు, ఫలితం లేని కర్మలే ఉన్నాయి. సో ఇప్పుడు నేను కొత్త ఫలితాన్ని సృష్టించినప్పుడు నా జీవితంలోకి ఏమొస్తుంది సార్? ఏమీ రాదు. అప్పుడు నేను ఏమనుభవిస్తా? ఏమీ లేనటువంటి ఫలితాన్ని అనుభవిస్తా. నాకు ఎవరు సహాయం చేసే వ్యక్తులు నా జీవితంలోకి రారు, నాకు సమకూర్చే వ్యక్తులు నా జీవితంలోకి రారు. సో నా చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా నన్ను అసహించుకుంటారు. నా కర్మ ఏం చేస్తా అంటే, ఎదుటి వ్యక్తి మైండ్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వ్యక్తి దూరం అయిపోతాడు, నాకు ఇచ్చే వ్యక్తి కూడా. ఓకే, నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం ఏంటంటే, ప్రకృతి కుట్ర చేస్తుంది ఒక మాట. అంటే మనకు మంచో చెడో ఏదో ఒకటి చేయడానికి ప్రకృతి కుట్ర చేసి ఎక్కడో అమలాపురంలో ఉన్న వాళ్ళకి ఆస్ట్రేలియాలో కల్పిస్తుంది అన్నట్టుగా చెప్పారు కదా. ఏంటిదంతా? అది ప్రారంధ కర్మ సార్. అది ఓకే. ఈ కుట్ర ఏంటి? కుట్ర అనే పదాన్ని నాకు డిఫైన్ చేయండి. ఇప్పుడు కుట్ర అంటే, ఇప్పుడు మీరు అన్నట్టు అమెరికాలో ఉన్న అమ్మాయి, అమలాపురంలో అబ్బాయి. సో వీళ్ళ ప్రారంధంలో ఎక్కడో హాస్టల్లో కలవాలని ఉన్నది. సో వీళ్ళిద్దరు చదువుకునే ఆ రోజులలో ఆ సీటు ఈయనకు అప్పుడు ఎంఏ చేయడానికి ఈయన ఆస్ట్రేలియాకి పోతాడు, ఆయన ఆ చదువులోకి అక్కడికి పోతాడు. వీళ్ళ మైండ్ని క్యాచ్ చేసేస్తుంది. ఇద్దరికి సేమ్ ఒకటే యూనివర్సిటీలో సీట్ వస్తుంది. వచ్చేసి అక్కడ ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్స్ అయ్యి ఒక 3-4 ఇయర్స్ పరిచయం అవుతుంది. పరిచయం అయ్యి అది ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటారు. సో ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, పుట్టక ముందుకే వీళ్ళ ప్రారంధ కర్మ ఉంటుంది కదా. సో నేను ఏ భార్య పిల్లలు మొత్తం ముందే పుట్టక ముందుకే సోల్ డిజైన్ అవుతుంది, అంటే అదొక ప్రణాళిక ఉంటుంది. దాన్నే మనం ప్రారంధ కర్మ అంటాం. ఈ ప్రారంధ కర్మలో నువ్వు ఎవరినైతే భార్యను తెచ్చుకోవాలనుకున్నావో, లేకపోతే భర్తగా పొందాలనుకున్నావో, పిల్లల్ని పొందాలనుకున్నావో, వాళ్ళు నీ కర్మానుసారమే డిసైడ్ అయ్యి వస్తారు. వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడ పుట్టినా ఆ టైంకు నీ దగ్గరికి చేరుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీకు డీప్గా అర్థం కావాలంటే రామాయణం తీసుకుందాం. సీతమ్మ వారు రావణాసురుడు అక్కడికి వెళ్ళిపోవాలంటే ఏంది, ఇక్కడ ఈయన ఒక చర్య జరగాలి. రాముడు లక్ష్మణుడు ఉన్నంతసేపు అది సాధ్యం కాదు, అంతే కదా. వాళ్ళిద్దరు ఉన్నంతసేపు, ఆధీనంలో ఉన్నంతసేపు సాధ్యం కాదు. కానీ ప్రకృతి ఏం చేసింది, ఒక జింకను పంపించింది. ఒక బంగారు లేడీ అంటాం కదా, నిజంగా బంగారు లేడీ ఉండదు. ప్రకృతి ఒక లేడీని, అంటే ఒక జింకను పంపించి తన చూపును దృష్టి మరల్చింది. ఇక్కడ మాయ ఎంత పర్ఫెక్ట్గా ఉండదు చూడండి. తన చూపును జింక మీద పడేసింది. అప్పుడు ఆ లేడీ మీద, ఆ జింక మీద ఉన్న ప్రీతితో సీతమ్మ వారు రాముణ్ణి అడిగింది. భార్య మీద కోరికను కాదనలేక ఆయనే వెళ్ళిపోయాడు. దీనికంటే శూర్పణఖను పంపించిందంటే కరెక్ట్ ఉంటుందేమో. అక్కడే కదా మొదలైంది కథ. కథ అక్కడనే శూర్పణఖ రావడం, రాముణ్ణి మోహించడం, ఆయన రిజెక్ట్ చేయడం, లక్ష్మణ్ ముక్కు చెవులు పోయడంతోనే కథ స్టార్ట్. అది అక్కడ పోయినాక జరుగుతుంది కదా సార్. అదే కదా, దాని తర్వాత రావణుడు ఎత్తుకపోవడం. అవునవును, అట్లా అదంతా జరగాలంటే ఇదంతా ప్లాన్ జరుగుతుందా లేదా, అది అంతే.